శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. కుంభరాశి వారికి చెప్పాల్సిన విషయం ఏముందండి, మీకు రాహు ఉన్నా ఏలినటి ప్రభావం ఉన్నా మీరు చింత పడవలసిన అవసరం లేదు. మీ చెంతకు ఏ చింత రాకుండా భగవంతుడు గురుడు కాపాడుతున్నాడు. రాసి బాగుంది. సరే, ఆ పక్క పెడతారంటే కుంభరాశి వారికి శని వలన విదేశ పర్యటన ఉంటుంది. విదేశ పర్యటన శని వలన ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ లార్డ్గా ద్వితీయ భావన ఉన్నాడంటే ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడం ఖాయమే. పైగా ధనం బాగా ఖర్చు పెడుతుంటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసము, అంటే ఉద్యోగ ప్రయత్నాల కోసము, విద్య కోసం, ఉద్యోగం కోసమే చెప్పచ్చండి. ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. పైగా కంఫర్టబుల్నెస్. 4th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండి శనిచ చూడబడుతుంటాయి. అంటే మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండండి. అంటే ఏజ్డ్ పర్సన్స్ అని చెప్పేది. మామూలుగా ఉన్న వారికైతే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త చూసుకోండి అని చెప్తూ ఉంటా. చదువు విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ కంఫర్టబుల్నెస్ అంటే సుఖస్థానం కూడా తక్కువగా ఉంటుంది. విద్యలో కూడా రాణించలేకపోవచ్చు. పైగా వాహన భాగ్యం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మగారి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త. ఆ శుక్రుడు నీచులోంచి బయటకు వచ్చేంత వరకు, అంటే తులారాశిలో వచ్చేంత వరకు మదర్ జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు వాళ్ళకి చెప్తున్నానండి. మదర్స్ జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో కుజబుధులు అది కాంబినేషన్ బాగుందండి. పంచమ స్థానం బాగున్నారంటే మీ సంతానం విషయంలో బాగుంటారు. మీకు విద్య బాగా వస్తుంది. డాక్టర్స్ విద్య, ఇంజనీర్సు, ఆడిటర్సు, పైగా జ్యోతిష పండితులు, మీరు బ్రహ్మాండంగా కుజబుధులు కాంబినేషనే కదండి మీకు వచ్చేది. బ్రహ్మాండంగా ఉన్నారు. పైగా పంచమ స్థానంలో మిథున రాశిలో కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడంటే వాడికి ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓ పక్కన శనీశ్వరుడు ఇస్తున్నాడు, ఓ పక్కనేమో కుజుడు ఇస్తాడు, ఇంకా ఉన్నాడు రవి కూడా ఇస్తాడు మీకు. సరే, మీకు చెప్పండి, 6వ భావంలో రవి బుధ గురులు ఉన్నారండి. 6వ భావంలో గురుడు అంటే యోగిస్తాడా? ఖచ్చితంగా మంచి చేస్తాడండి. అంటే రవి బుధ గురులు ఉన్నారంటే, రవి గురులు కాంబినేషన్ చెప్పుకుందాం. రవి గురులు కాంబినేషన్ అంటే 6వ భావం ఉన్నారంటే వాళ్ళు కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీకు ఫేవరబుల్గా వచ్చేది చేసేస్తారు. అంటే డౌట్ లేదు. రవి కూడా ఉన్నాడు కదా, ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. బుధ గురులు కాంబినేషన్ 6వ భావంలో ఉన్నారంటే, 6వ భావంలో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు యోగవంతంగానే ఉంటుంది. అంటే రుణ భయాలు కానీ రోగ భయాలు కానీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సేవకా జనం కలిగి ఖచ్చితంగా మంచి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. ఎవరికైనా సరే రవి 6వ భావన ఉన్నాడంటే వాళ్ళకి తల్లి వల్ల కానీ ప్రాబ్లమ్స్ రావడం, తల్లి వల్ల కానీ లేదా వాహనముల నుండి కింద పడిపోవడం వల్ల కానీ, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం నుండి పడిపోవాలని నేను కోరుకోను. అలాగే కొమ్ములున్న పశువులు పడవడం వల్ల కానీ లేదా దొంగల వలన కానీ, అంటే ప్రయాణంలో దొంగల వలన కానీ మీకు బాధ కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది.
ఇక్కడ ఒక అదృష్టం పెట్టాడు భగవంతుడు మీకు, పక్కన గురుడు పెట్టాడు. అటువంటి ఏమీ కాకుండా గురుడు మనం కాపాడుతూ ఉంటాడు. అది కదండి లెక్క. సరే, సప్తమ స్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు. మంచిదా మరి. సప్తమ భావంలో రవి బుధులు ఉన్నారంటే బ్రహ్మాండంగా మంచిది కదండి. బుధాదిత్యం కదా, అంటే భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుంటుంది, చక్కటి సంబంధాలు కుదురుతాయి. సప్తమ భావంలో రవి ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, డౌట్ లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అదృష్టం బాగుందండి మీకు. పైగా మీకు భాగ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అంటే 9th హౌస్ లార్డ్ అష్టమంలోకి వెళ్ళిపోయి శుక్రుడి చేత చూడబడుతున్నాడు. ఇది చాలా ప్రాబ్లం ఉండవు. అంటే కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన అష్టమ స్థానంలో ఉండి శని చేత చూడబడుతున్నాడో బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చెడు స్నేహితులు, చెడు అలవాట్లు, చెడు ప్రభావము, చెడు దృష్టి, బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ మీకు రావడం చాలా మంచి బాలుడు అంటాం మిమ్మల్ని. కానీ ఇటువంటి స్థితిలో మీకు శుక్ర ప్రభావం వలన మీ ఐడియాలన్నీ మారిపోయే చెడు ప్రభావం కలగడానికి అవకాశం ఉంది. అందరికీ ఉండదండి, కొంతమందికి మాత్రం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనం బయట ఎలా పడాలి అంటే, చెడు ప్రభావం నుంచి ఎలా పడాలి బయట? వెంకటేశ్వర స్వామి నామం, గోవింద నామం, వెంకటేశ్వర స్వామి పూజలు, శివుడికి అభిషేకాలు, అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే చెడు వలన వచ్చే దోషాలు పోయి భాగ్యం వృద్ధి అవుతుంది. ఇది ఖచ్చితం అండి. ఇంకా మీ ఉద్యోగ విషయం అంటారా, పర్ఫెక్ట్ రాజాలాగా ఉంటారు, బ్రహ్మాండం. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగాల్లో మీరు బాగా రాణించి తీరతారు అనడంలో సందేహం లేదు. జాబ్ విషయంలో పర్ఫెక్ట్గా బాగుందండి మీకు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. అలాగే లాభస్థానం కూడా గోల్డ్ చూడడం వల్ల బ్రహ్మాండం, లాభాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు వ్యయభావం బాగుండడం వల్ల ఎక్కువ ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం. నేను డాక్టర్ మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే, మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుంది అనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెలల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మనం మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి,
అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుంటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం అంటాం కదా, ఆ హోమాలు కానీ అంటే అభిషేకాలు కానీ కుంకుమ పూజలు కానీ మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టే భగవంతుడు ఏది రాసిపెట్టే అది చేయడం వలన శనీశ్వరుడు వలన మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.